అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రెషర్ కుక్కర్లో గోరుచిక్కుడుకాయ కూర చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందామండి. వేసుకొని ఒక నిమిషం దూరగా వేయించుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అలా వేయించి ఒక 3 టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మనము తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకొని ఒక చిటికెడంత పసుపు, సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కారం మనకు సరిపడినంత అండి, మనం తినేంత ఒక స్పూన్ అనుకోండి కారం వేసేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. మన కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఒక చిన్న ప్రాసెస్ అయితే చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ బుడ్డలు, 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసేసుకొని దూరగా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో పొడి పెట్టేసుకుందామండి. ఈ పొడి కనుక ఏ వెజిటబుల్లో అయినా ఏ కూరలో అయినా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను మట్టికాయ కూరలో వేస్తున్నాను. మంచి టేస్టీగా థిక్ గ్రేవీగా బాగుంటుందండి. టేస్ట్ కూడా అన్నంలో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ పొడిని యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిద్దామండి. ఇప్పుడు మనం వేసిన పొడులు దానికి కూరకు పట్టాలి కదా. ఒక 2 మినిట్స్ చిన్న మంట మీద పెట్టేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకొని దించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ టైం మనకు టైం కూడా సేవ్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.